మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజే శ్రావణ ద్వాదశి బుధవారం పవిత్రమైన రోజు. ఈరోజు ఏం చేసినా చేయకపోయినా రాత్రి 12 లోపు ఆడంబరంతో చేసే పెద్ద పెద్ద పూజల కన్నా ఆర్తితో చేసే చిన్న కార్యమే దేవుడిని ఆకట్టుకుంటుంది అని తెలియజేసే ఈ పవిత్ర కథను వింటే చాలు విఘ్నేశ్వరుడి అనుగ్రహం లభిస్తుంది. ఆటంకాలన్నీ పోతాయి, జన్మల పాపాలు పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, సకల సంపదలు వస్తాయి, ధన సమస్యలన్నీ పోతాయి, ఇంట్లోకి ధనం దూసుకు వస్తుంది, మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఈ కథను పూర్తిగా వినాలి, మధ్యలో ఆపేస్తే ఎటువంటి ఫలితం ఉండదు. కనుక ఈ కథను శ్రద్ధగా చివరి వరకు వినండి. ఫ్రెండ్స్, కథను వినే ముందు కామెంట్ బాక్స్లో ఓం గం గణపతియే నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టడం అస్సలు మర్చిపోవద్దు. అది ధర్మపురి అనే ఒక అందమైన గ్రామం. కానీ ఇప్పుడు ఆ ఊరి అందం కనుమరుగయింది. గత 2 ఏళ్లుగా వాన చుక్కలేదు. ఆకాశం నిప్పుల కొలిమిలా మండుతోంది. పచ్చగా కళకళలాడాల్సిన పొలాలు నెర్రెలు చాచి బీడు భూములుగా మారిపోయాయి. ఊరి చెరువు అడుగంటి మట్టి బీటలు వాలింది. పశువులు త్రాగడానికి నీళ్లు లేక, తినడానికి పచ్చిగడ్డి పరక దొరక్క బక్క చిక్కిపోయి అల్లాడుతున్నాయి. మనుషుల పరిస్థితి మరీ దారుణం. వారి కళ్ళల్లో జీవకళ పోయి ఆకలి నిస్సహాయత గూడు కట్టుకున్నాయి. ఒకప్పుడు పండుగలతో పాటలతో సందడిగా ఉండే ఆ ఊరు ఇప్పుడు నిశ్శబ్దంతో ఆకలి కేకలు మాత్రమే వినిపిస్తూ ఉన్నాయి. అదే గ్రామంలో ఊరి చివర ఒక శిథిలావస్థకు చేరిన పూరి గుడిసెలో పార్వతమ్మ అనే ఒక పేద వితంతువు ఉండేది. ఆమె భర్త కొన్నాళ్ల క్రితం చనిపోయాడు. పిల్లలు లేరు. ఆమెకు ఆస్తి అని చెప్పుకోవడానికి ఏమీ లేదు. కానీ తరగని దైవభక్తి, కొండంత కరుణామయమైన హృదయం ఉన్నాయి. కరువు తనను ఎంతగా పీడిస్తున్నా తన విశ్వాసాన్ని కోల్పోలేదు. రోజు ఉదయాన్నే లేచి దగ్గరలోని ఎండిపోయిన తులసి కోటకు నమస్కరించి, ఓ భగవంతుడా, అందరినీ చల్లగా చూడు తండ్రి అని ప్రార్థించేది. తనకు దొరికిన కొద్దిపాటి ఆహారాన్ని కూడా పక్కింటి పిల్లలతో పంచుకోవడంతోనే ఆనందాన్ని వెతుక్కునేది. ఆమె పేదరికం ఆమె శరీరానికి మాత్రమే, ఆమె మనసు ఎంతో సంపన్నమైనది. ఇందుకు పూర్తి భిన్నంగా అదే ఊరి మధ్యలో ఒక పెద్ద రాజభవనం లాంటి మేడలో ధనుంజయుడు అనే ఒక భూస్వామి ఉండేవాడు. అతని పేరుకు తగ్గట్టే అతని దగ్గర ధనానికి కొదవలేదు. అతని ధనాగారాలు రాబోయే 10 ఏళ్లకు సరిపడా ధాన్యంతో నిండి ఉన్నాయి. చుట్టూ ఊరంతా ఆకలితో అల్లాడుతున్నా అతను ఒక్క గింజ కూడా బయటకు తీసేవాడు కాదు. ఎవరైనా సహాయం కోసం వస్తే, నేను కష్టపడి సంపాదించాను, మీలా సోమరులుగా కూర్చోలేదు, దేవుళ్లను వేడుకుంటే కడుపు నిండదు, కండలు కరిగేలాగా పనిచేయాలి, అయినా ఈ కరువు దేవుడి శాపం, మీ పాపాల వల్లే ఈ దుస్థితి వచ్చింది అని అహంకారంతో మాట్లాడి పంపించి వేసేవాడు. ఒకరోజు ధనంజయుడికి తన సంపదను భక్తిని ప్రపంచానికి ప్రదర్శించాలనే దురాలోచన కలిగింది. ఊరిలో దండోరా వేయించాడు. వచ్చే పౌర్ణమి నాడు నేను మహాయాగాన్ని నిర్వహిస్తున్నాను. 108 రకాల పిండి వంటలు, పట్టు వస్త్రాలు, 10 బంగారు కలశాలతో ఈ యాగం చేస్తాను. నా భక్తికి నా సంపదకు మెచ్చి దేవుళ్లే స్వయంగా దిగివచ్చి ఈ కరువును పోగొడతారు. మీలాంటి పేదవాళ్ల మొరలు దేవుడికి వినిపించవు. నాలాంటి ధనవంతుల ఆర్భాటానికే దేవుళ్ళు కరుగుతారు అని ప్రకటించాడు. ఈ వార్త వాయువేగంతో ప్రయాణించి కైలాసానికి చేరింది. అక్కడ ప్రశాంతంగా ఉన్న పార్వతీదేవి ముఖంలో చిరునవ్వు మాయమై ఆందోళన చోటు చేసుకుంది. ఆమె తన భర్త అయిన పరమశివుడితో, స్వామి చూడండి, భూలోకంలో మానవులు భక్తిని కూడా ధనంతో కొలుస్తున్నారు. గర్వంతో చేసే యాగం కన్నా ఆర్తితో పెట్టే మెతుకు గొప్పదని వారికి ఎలా తెలియజేయాలి అంది. శివుడు చిరునవ్వు నవ్వి, నీ సందేహం సరైనదే, ఈ పనికి మన కుమారులే సరైనవారు అన్నాడు. అప్పుడు పార్వతీదేవి తమ కుమారులైన వినాయకుడు, కార్తికేయుడిని పిలిచి, నాయనలారా, మీరు వెంటనే ధర్మపురికి వెళ్ళండి. అక్కడ ఆకలితో అలమటిస్తున్న 2 పేద బ్రాహ్మణ బాలుర వేషంలోకి మారి ధనుంజయుడు గర్వాన్ని, పార్వతమ్మ భక్తిని పరీక్షించి రండి. నిజమైన భక్తి ఎక్కడుందో లోకానికి తెలియజేయండి అని ఆజ్ఞాపించింది. తల్లి ఆజ్ఞను శిరసావహించి ఆ 2 అన్నదమ్ములు బక్కచిక్కిన మాసిన బట్టలతో ఉన్న 2 బాలుల రూపంలో ధర్మపురికి బయలుదేరారు. ఆ 2 బాలురు నీరసంగా నడుస్తూ మొదట యాగం కోసం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్న ధనుంజయుడి భవంతికి చేరుకున్నారు.
ఆ భవంతి ముందు పెద్ద సందడి నెలకొని ఉంది. ఒకవైపు వేద పండితులు మంత్రాలు చదువుతున్నారు, మరోవైపు వంటవాళ్ళు గుమగుమలాడే పిండి వంటలు చేస్తున్నారు. ఆ బాలురు వణుకుతున్న స్వరంతో అక్కడ ఉన్న ద్వారపాలకుడిని సమీపించి, అయ్యా, మేము 2 రోజులుగా పచ్చి మంచినీళ్లు కూడా ముట్టలేదు. కడుపు మండిపోతోంది. దయచేసి తినడానికి ఏమైనా పెట్టించండి అని దీనంగా వేడుకున్నారు. వారి మాటలు లోపల ఉన్న ధనంజయుడికి వినిపించాయి. అతను కోపంగా బయటకు వచ్చి వారిని చూసి అసహ్యంగా ముఖం చిట్లించాడు. ఛీ దరిద్రులారా, మీ మురికి రూపాలతో నా పవిత్రమైన యాగశాల ముందు నిలబడతారా? నా దేవుళ్లకు పెట్టే నైవేద్యం మీ చూపు సోకితేనే అపవిత్రమైపోతుంది. పొండి అవతలికి, మళ్ళీ ఇటువైపు కనిపిస్తే మీ కాళ్ళు విరగ్గొట్టిస్తాను అని గట్టిగా అరిచి సేవకులతో వారిని బయటకు గెంటించాడు. అవమానంతో, ఆకలితో మరింత నీరసించినట్లుగా నటిస్తూ ఆ బాలురు నెమ్మదిగా ఊరి చివర ఉన్న పార్వతమ్మ గుడిసె వైపు నడిచారు. వారి గుడిసె దగ్గరకు వచ్చేసరికి పార్వతమ్మ ఎవరో దయగలవారు ఇచ్చిన పిడికెడు జొన్న పిండితో చేసిన ఒకే ఒక్క రొట్టెను తన ముందు పెట్టుకొని దేవుడికి సమర్పించి తినడానికి సిద్ధమవుతోంది. 2 రోజుల తర్వాత ఆమె తినబోతున్న మొదటి ఆహారం అది. అంతలో గుడిసె బయట ఎవరో పడిపోయిన శబ్దం వినిపించింది. పార్వతమ్మ బయటకు వచ్చి చూసేసరికి ఆ 2 బాలురు ఆకలికి సొమ్మసిల్లినట్లుగా పడి ఉన్నారు. ఆమె హృదయం ద్రవించింది. వెంటనే తన గుడిసెలో ఉన్న కొద్దిపాటి నీళ్లను తెచ్చి వారి ముఖాలపై చల్లి ప్రేమగా వారిని లోపలికి తీసుకువచ్చింది. వారి దీనస్థితిని చూసి ఆమె ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. తను తినబోతున్న ఆ చివరి ఏకైక రొట్టెను చేతిలోనికి తీసుకుని దాన్ని 2 సమాన భాగాలుగా చేసి వారి ఇద్దరి చేతుల్లో పెట్టింది. నాయనలారా, క్షమించండి. నా దగ్గర ఇప్పుడు ఇంతకన్నా పెట్టడానికి ఏమీ లేదు. దయచేసి ఇది తిని మీ ఆకలి తీర్చుకోండి అని వాత్సల్యంతో చెప్పింది. అమ్మా, ఇది నువ్వు తినడానికని దాచుకున్నట్లున్నావు కదా. ఇది మేము తింటే నీ పరిస్థితి ఏంటి? నువ్వు పస్తులుంటావా అని కార్తికేయుడు అడిగినాడు. దానికి పార్వతమ్మ కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉండగా ఒక చిరునవ్వు నవ్వి, పిచ్చి పిల్లల్లారా, నా కడుపు ఆకలి కన్నా మీ కళ్ళల్లో కనిపించే ఆకలి బాధ నన్ను ఎక్కువగా బాధిస్తుంది. నా ఆకలి దేవుడు తీరుస్తాడు. మిమ్మల్ని నా గుమ్మం వరకు పంపిన ఆ భగవంతుడు నన్ను ఆకలితో చంపేయుడులే. మీరు నిశ్చయంగా తినండి. మీ కడుపు నిండితే నా కడుపు నిండినట్లే అంది. ఆ బాలురు ఎప్పుడైతే ఆ రొట్టె ముక్కను నోట పెట్టుకున్నారో ఒక మహా అద్భుతం జరిగింది. క్షణాల్లో పార్వతమ్మ గుడిసె రూపురేఖలు మారిపోయాయి. ఖాళీగా ఉన్న మట్టి కుండలన్నీ బంగారు పాత్రలుగా మారి రకరకాల పిండి వంటలతో, పండ్లతో, ధాన్యంతో నిండిపోయాయి. ఆమె గుడిసె ఒక చిన్నపాటి భవనంలా మారింది. ఇంటి వెనకాల ఉన్న ఎండిపోయిన బావిలో నుంచి గంగా నదిలా స్వచ్ఛమైన నీరు పైకి ఉబికి పొంగి పొర్లటం మొదలుపెట్టింది. ఈ అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపోతున్న పార్వతమ్మ ముందు ఆ 2 బాలురు తమ నిజ స్వరూపాలలో కోట్ల సూర్యుల కాంతితో వెలిగిపోతూ వినాయక కార్తికేయులుగా దర్శనమిచ్చారు. పార్వతమ్మ ఆనంద బాష్పాలతో, భక్తితో వారి పాదాలపై పడి నమస్కరించింది. అప్పుడు వినాయకుడు ఆమెను పైకి లేపి, అమ్మా లే, నీది పేదరికం కాదు, నీ మనసు వెలకట్టలేనిది. ఆకలితో ఉన్నవారిలో దేవుణ్ణి చూసే నీ కరుణామయమైన గుణమే నిజమైన భక్తి. నీవు ఆర్తితో సమర్పించిన ఈ రొట్టె ముక్క ముందు ధనుంజయుడు గర్వంతో సమర్పించే 108 పిండి వంటలు దిగదుడిపే అని పలికాడు. సరిగ్గా అదే సమయానికి ధనంజయుడు తన యాగం ప్రారంభించగానే ప్రశాంతంగా ఉన్న ఆకాశం ఒక్కసారిగా నల్లని మబ్బులతో కమ్ముకుపోయింది. పెనుగాలి దుమారంలా వీచి యాగశాలను చిందరవందర చేసింది. యాగం కోసం సిద్ధం చేసిన పిండి వంటలన్నీ దుమ్ము ధూళిలో కలిసిపోయాయి. ఇంతలోనే అతని సేవకులు పరుగు పరుగున వచ్చి, అయ్యా, మన ధనాగారాలన్నిటినీ పురుగులు పట్టేశాయి, ధాన్యమంతా మట్టిపాలు అయిపోతుంది అని చెప్పారు. ఈ వింతను, అదే సమయంలో పార్వతమ్మ గుడిసెలో జరిగిన అద్భుతాన్ని గ్రహించిన గ్రామస్తులందరికీ అసలు విషయం అర్థమైంది. నిజమైన భక్తికి దొంగ భక్తికి ఉన్న తేడాను కల్లారా చూశారు. ధనంజయుడి గర్వం, అహంకారం పటాపంచలయ్యాయి. అతను పరుగు పరుగున పార్వతమ్మ గుడిసెకు వచ్చి అక్కడ దైవ స్వరూపంలో ఉన్న కుమారస్వామి వినాయకుడిని, వారి పక్కన నిలబడ్డ పార్వతమ్మను చూసి ఆమె పాదాలపై పడి, తల్లి నన్ను క్షమించు, నా కళ్ళు ధనంతో మూసుకుపోయాయి. దేవుడు కొలిచేది ధనరాశులను కాదు, దాన గుణాన్ని అని నీ ద్వారా తెలుసుకున్నాను. నాకు జ్ఞానోదయం కలిగింది అని వెక్కి వెక్కి ఏడ్చాడు.
పార్వతమ్మ అతడిని పైకి లేపి, అయ్యా, పశ్చాత్తాపమే పాపాలకు అసలైన ప్రాయశ్చిత్తం, దేవుడు కరుణామయుడు అని చెప్పింది. ఆ రోజు నుండి ధనుంజయుడు పూర్తిగా మారిపోయాడు. తన దగ్గర మిగిలిన సంపదను ఊరి ప్రజల కోసం ఖర్చు పెట్టాడు. పార్వతమ్మ బావిలోని నీటితో ఊరి కరువు తీరి పొలాలు మళ్ళీ పచ్చగా మారాయి. ఊరంతా కలిసిమెలిసి పంచుకుంటూ జీవించటం మొదలుపెట్టారు. నీతి: భగవంతుడు ఆడంబరమైన పూజలను, అహంకారంతో చేసే యాగాలను మెచ్చడు. ఆర్తితో చేసే చిన్న సహాయాన్ని, నిష్కల్మషమైన ప్రేమను, కరుణతో నిండిన హృదయాన్ని మాత్రమే కోరుకుంటాడు. దైవత్వం కొలవాల్సింది దానంలో కానీ ధనంలో కాదు. అలాగే ఈరోజు నిజమైన భక్తితో, స్వచ్ఛమైన మనసుతో ప్రార్థిస్తే దేవుడు మన కష్టాలను తీర్చడానికి తప్పకుండా సహాయం చేస్తాడు అని తెలియజేసే ఈ కథను వింటే చాలు, విఘ్నేశ్వరుడే ఏదో ఒక రూపంలో వచ్చి సాయం చేస్తాడు. మీ కష్టాలన్నీ కూడా పోతాయి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, ఆటంకాలన్నీ పోతాయి, కష్టాలు సమస్యలు పోయి మీరు కుబేరులుగా మారిపోతారు. అనగనగా మౌలీపురం అనే ఒక అందమైన గ్రామంలో సూర్య అనే ఒక బాలుడు ఉండేవాడు. సూర్య చాలా మంచివాడు, చదువులో ఎంతో చురుకైన వాడు. కానీ అతని జీవితంలో ఒక పెద్ద విషాదం జరిగింది. అతనిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే అమ్మ అనారోగ్యంతో చనిపోయింది. సూర్య చాలా ఒంటరివాడయ్యాడు. కొంతకాలానికి అతని తండ్రి గోపాల్ రాధ అనే మరో స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. గోపాల్ ఇంట్లో ఉన్నప్పుడు సవతి తల్లి రాధ సూర్యపై ఎంతో ప్రేమను నటించేది. కానీ గోపాల్ పని మీద బయటికి వెళ్ళిన వెంటనే ఆమె అసలు రూపం బయటపెట్టేది. సూర్యను బయటికి పంపకుండా ఆపి ఇంటి పనులన్నీ అతనితోనే చేయించేది. చిన్న తప్పు చేసినా కొట్టేది, తిట్టేది. పాపం సూర్య తన బాధను ఎవరితోనూ చెప్పుకోలేకపోయేవాడు. నాన్న ఉన్నప్పుడు పిన్ని ఎంత ప్రేమగా చూసుకుంటుంది, ఆయన బయటకు వెళ్తేనే నన్ను రాక్షసిలాగా హింసిస్తుంది. ఈ విషయం నాన్నతో చెప్తే నమ్ముతారా? నమ్మకపోతే పిన్ని నన్ను ఇంకా ఎక్కువగా బాధ పెడుతుంది అని తనలో తానే కుమిలిపోయేవాడు. ఒకరోజు గోపాల్ కొన్ని రోజుల పాటు వ్యాపారం పని మీద పట్టణానికి వెళ్ళాడు. ఇక రాధకు అడ్డే లేకుండా పోయింది. సూర్యను మరింతగా హింసించటం మొదలుపెట్టింది. ఆ రాత్రి సూర్య ఏడుస్తూ తన గదిలో కూర్చున్నాడు. అప్పుడు అతనికి వాళ్ళ అమ్మ చనిపోయే ముందు చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. ఎప్పుడైనా పెద్ద కష్టం వస్తే కళ్ళు మూసుకొని విఘ్నాలు తొలగించే వినాయకుడిని తలుసుకో, ఆయనే నిన్ను అన్ని కష్టాల నుండి కాపాడుతాడు అని చెప్పింది. ఆ మాటలు సూర్యకు ధైర్యాన్నిచ్చాయి. మరుసటి రోజు ఉదయం పిన్ని కళ్ళు గప్పి ఊరి చివర ఉన్న శివాలయానికి వెళ్ళాడు. అక్కడ ఉన్న వినాయకుడి విగ్రహం ముందు నిలబడి కన్నీళ్లతో ఇలా ప్రార్థించాడు. ఓ వినాయక, అమ్మ నిన్నే నమ్ముకోమని చెప్పింది. నా పిన్ని నన్ను బడికి వెళ్ళనివ్వకుండా పనులతో వేధిస్తుంది. నేను బాగా చదువుకోవాలి, నువ్వే నన్ను కాపాడాలి స్వామి అని మనస్ఫూర్తిగా వేడుకున్నాడు. ఆ చిన్నారి అమాయకమైన ప్రార్థన కైలాసంలో ఉన్న వినాయకుడిని కదిలించింది. సూర్యకు సహాయం చేయాలని ఆయన నిశ్చయించుకున్నాడు. ఆ తరువాతి రోజు ఉదయం సూర్య ఎలాగైనా బడికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. చదువు కోసం పిన్నితో దెబ్బలు తిన్నా పర్వాలేదు అనుకుని ఆమె నిద్రలేవక ముందే ఇంటి నుండి బయటకు జారుకున్నాడు. సూర్య బడికి వెళ్ళిన వెంటనే ఇంట్లో ఒక అద్భుతం జరిగింది. సాక్షాత్తు వినాయకుడు ప్రత్యక్షమై తన మాయాశక్తితో సూర్య రూపాన్ని ధరించాడు. కొద్దిసేపటికి రాధ నిద్రలేచి వచ్చింది. సూర్యను చూసి, ఏమిటి ఇంకా నిలబడే ఉన్నావా? వెళ్ళి ఆ అంట్లన్నీ తోము అని కోపంగా అరిచింది. సూర్యరూపంలో ఉన్న వినాయకుడు చిరునవ్వుతో అలాగే పిన్ని అన్నాడు. అతను వంటగదిలోనికి వెళ్ళి ఆ పాత్రల వైపు ఒక్కసారి చూడగానే అవన్నీ వాటంతటా అవే గాలిలో ఎగిరి తలతలా మెరిసిపోయి తిరిగి తమ స్థానాలలోనికి వెళ్ళిపోయాయి. ఇది చూసిన రాధ ఆశ్చర్యపోయింది. సరే వెళ్ళి బట్టలు ఉతుకు అంది. సూర్యరూపంలో ఉన్న వినాయకుడు బట్టల మూట వైపు చూడగానే అవి గాలిలో తేలుతూ వాటంతటా అవే ఉతకబడి ఆరవేయబడ్డాయి. రాధకు ఏమీ అర్థం కాలేదు. రోజు ఏడ్చే వీడు ఈరోజు ఇంత చురుగ్గా ఉన్నాడేంటి అనుకుంది. సరే వెళ్ళి 10 రకాల పిండి వంటలు చెయ్యి అని ఆజ్ఞాపించింది. వినాయకుడు వంటగదిలోనికి వెళ్ళి కళ్ళు మూసుకోగానే వంటగది మొత్తం మంచి సువాసనతో నిండిపోయింది. 10 రకాల రుచికరమైన వంటకాలు క్షణాల్లో సిద్ధమయ్యాయి. సాయంత్రం నిజమైన సూర్య బయటి నుండి భయంతో వణుకుతూ ఇంటికి వచ్చాడు. పిన్ని తనను కొడుతుందని భయపడ్డాడు. కానీ రాధ కోపంగా కాకుండా ప్రశాంతంగా, వచ్చావా, పొద్దున్నుంచి చాలా కష్టపడ్డావు, వెళ్ళి భోజనం చేసి పడుకో అంది. సూర్యకు ఏమీ అర్థం కాలేదు.
మరుసటి రోజు అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలని సూర్య బడికి వెళుతున్నట్టుగా నటించి ఇంటి దగ్గరే ఒక చెట్టు చాటున దాక్కున్నాడు. అతను చూస్తూ ఉండగానే మళ్ళీ వినాయకుడు తన రూపంలోనికి మారి మాయతో పనులన్నీ చేయటం గమనించాడు. అతనికి అర్థమైంది ఇది ఆ వినాయకుడి లీల అని. అతను వెంటనే లోపలికి పరిగెత్తాడు. రాధకు పిచ్చెక్కినట్టయింది. ఇంట్లో పనిచేసి అలసిపోయి కూర్చున్న సూర్య ఒకడు, ఇప్పుడు బయటి నుండి వచ్చిన సూర్య మరొకడు. ఆమె కంగారుగా, ఏంటిది, నా కళ్ళను నేనే నమ్మలేకపోతున్నాను, ఇక్కడ ఇద్దరు సూర్యులు ఉన్నారు, ఎవరు నిజం అని భయంతో అరిచింది. అప్పుడు ఇంట్లో ఉన్న సూర్యరూపంలోని వినాయకుడు చిరునవ్వు నవ్వాడు. ఆ గది మొత్తం ఒక దివ్యమైన కాంతితో నిండిపోయింది. అతని స్థానంలో 4 చేతులతో ప్రకాశవంతమైన కిరీటంతో సాక్షాత్తు విఘ్నేశ్వరుడు తన నిజ రూపంలో దర్శనమిచ్చాడు. ఆయనను చూడగానే నిజమైన సూర్య ఆనందంతో ఆయన పాదాలపై పడ్డాడు. రాధ భయంతో వణికిపోతూ నేలపై సాష్టాంగపడి, స్వామి నన్ను క్షమించండి, తెలియక నేను చాలా పెద్ద తప్పు చేశాను, ఈ పసిబాలుణ్ణి హింసించాను అని ఏడ్చింది. వినాయకుడు శాంత స్వరూపంతో, అమ్మా రాధ, పిల్లల స్థానం బడిలో, పుస్తకాల మధ్యలో, పనిలో కాదు. నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు, అదే చాలు. ఇకపై సూర్యను నీ కన్నబిడ్డలాగా చూసుకో, వాడిని బాగా చదివించు, నీకు శుభం కలుగుతుంది అని చెప్పి వారిని ఆశీర్వదించి మాయమయ్యాడు. ఆ రోజు నుండి రాధ పూర్తిగా మారిపోయింది. ఆమె సూర్యుని ఎంతో ప్రేమగా చూసుకుంటుంది. అతడిని బాగా చదివించింది. వారి ఇల్లు సంతోషంతో నిండిపోయింది. నిజమైన భక్తితో, స్వచ్ఛమైన మనసుతో ప్రార్థిస్తే దేవుడు మన కష్టాలను తీర్చడానికి తప్పకుండా సహాయం చేస్తాడు. అదేవిధంగా ఈరోజు సహస్రోపేక్ష గణపతి ఎలా ఉద్భవించినాడో తెలిపే కథను వింటే చాలు, వినాయకుడి అనుగ్రహంతో సకల శుభాలు కలుగుతాయి. సాయంకాలం ఒక రైతు మండప చిత్రాల్లో చెరుకుగడ పట్టి ఉన్న విఘ్నేశ్వరుణ్ణి కుతూహలంగా చూస్తూ ఉండటం గమనించి పావన మిశ్రుడు ఆ చిత్రానికి సంబంధించిన కథ చెప్పటం ఆరంభించాడు. పూర్వం రాజంతటి భూస్వామి ఒకడు ఉండేవాడు. అతడు ఏటేటా వినాయక పూజలు, ఉత్సవాలు ఘనంగా జరిపిస్తూ గణేష భక్త శిరోమణి అనిపించుకున్నాడు. అతనికి అనేక పంట పొలాలతో పాటు పెద్ద చెరుకు తోట ఉంది. ఆ చెరుకు తోట పని అంతా చూసుకుంటూ ప్రతి ఏటా పుష్కలంగా చెరుకు పండించి భూస్వామికి మంచి రాబడి చేకూర్చే పాలేరు మనసులో విఘ్నేశ్వరుణ్ణి నమ్మిన భక్తుడు. ఈసారి మరింత బాగా పండించు గణేశ అని మనసులో మొక్కుతూ చెరుకు నాటి ఏడాదికేడాది తన యజమానికి మరింత లాభం చూపించేవాడు. పాలేరు, అతని భార్య, 10 ఏళ్ల కొడుకు ముగ్గురు చెమటోర్చి పనిచేసేవారు. భూస్వామి మాత్రం చాలా తగ్గించి కూలి ఇచ్చేవాడు. అది సరిగ్గా ఇచ్చేవాడు కాదు. పాలేరు అమాయకుడు, అల్ప సంతోషి, ఏమీ అనేవాడు కాదు. కానీ భూస్వామి భార్య ఉత్తమురాలు. మంచి అయినా చెడ్డ అయినా మనసులో గణేశుడికే నివేదించుకునేది. పాలేరుకి కూలి ఇవ్వటంలో భర్త మరీ అన్యాయం చేస్తూ ఉంటే, పాపం వాళ్ళు పడే కష్టానికి మీరిచ్చేది ఏమాత్రం, సరిగ్గా ఇవ్వండి అనేది. దానికి భూస్వామి, బాగానే ఉంది నీ బోడి సలహా, ఇలాగా మిగుల్చుకుంటూ వస్తేనే కదా మనం గణేష ఉత్సవాలు జరిపేది అనేవాడు. అప్పుడు ఆమె కష్టపడే వాళ్ళ నోట మట్టిగొట్టి పూజలు ఉత్సవాలు జరపకపోతేనే గణేష, ఈయనకు మంచి బుద్ధి కలిగించు అని అనుకునేది. ఇదిలా ఉండగా ఒక ఏడాది చెరుకు ఏనుగు తొండాల్లాగా మరింత విశేషంగా పండింది. ఏసి చెరుకులు కట్టిన మోపులు బళ్లతో భూస్వామి దివాణం చేరుతున్నాయి. అంతా విఘ్నేశ్వరుడి దయ. ఊరకే పోతాయా పూజలు ఉత్సవాలు, మరి దేనికి చేయిస్తున్నాం అన్నాడు భూస్వామి. అంతేగాని మన పాలేరు శ్రమ ఏమీ లేదంటారా, అంతేనా అని భార్య అన్నది. వెంటనే భూస్వామి, బాగానే ఉంది, నీ వల్ల మాలిన జాలి, అలా పాలేర్లను జీతగాళ్లను వెనకేసుకుని వస్తే మనం కూడా వాళ్ల వెనకే వెళ్ళవలసి ఉంటుంది. మనుషుల్లో ఏముంది, అంతా ఆ వినాయక దేవుడి మహిమ అన్నాడు భర్త. ఓ విఘ్నేశ్వర, ఈయనకు జ్ఞానోదయం కలిగించవలసింది నీవే అని ఆమె మనసులో ప్రార్థించింది. వినాయక చవితి వచ్చింది. పాలేరు కొడుక్కి విఘ్నేశ్వరుడంటే మహాప్రాణం. వినాయక చవితికి తెల్ల కలువలు, ఎర్ర మందారాలు, పూలు, పత్రి ప్రతి ఇంటికి పూజకు తెచ్చి ఇచ్చేవాడు. వాడి ప్రాయంతో పాటు బుద్ధి కూడా పెరిగింది. వాడు చెరుకు మోపుల్ని భూస్వామి దివాణానికి చేరవేయిస్తూ ఉన్న తండ్రి దగ్గరకు వెళ్ళి, నానా మనం కూడా వినాయకుడికి పెట్టుకుందాం, ఒక్క చెరుకు గడే తీసుకువెళ్తున్నా అన్నాడు.
పాలేరు ఒక చెరుకు తీసి కొడుక్కిచ్చాడు. వాడు దాన్ని ఇంటికి తీసుకువెళ్తున్నాడు. అది భూస్వామి కంటబడింది. అంతే, ఇక భూస్వామి ఆ ఉగ్ర నరసింహ అవతారుడై, ఏమిరా నా చెరుకంతా నీ ఇంటికి చేరవేస్తూ ఉన్నావా అంటూ పాలేరుపై విరుచుకుపడి నానా మాటలు అంటూ కొరడాతో కొడుతూ ఉంటే భూస్వామి వెంటనున్న పరివారము గ్రామస్తులు చూస్తూ ఊరుకున్నారే గాని కిక్కురుమనలేదు. భూస్వామి పలుకుబడి అలాంటిది. అతడేం చేసినా చెల్లుతుంది. ఎదురు తిరిగి అడిగేవాడు లేడు. స్వామి కొరడాలతో కొడుతూ ఉంటే పాలేరు తట్టుకోలేక, చవితి కదా, వినాయకుడికి పెట్టుకుందామని పట్టుకెళ్ళమని ఇచ్చాను. ఒక్కటంటే ఒక్క చెరుకు అన్నాడు. అప్పుడు భూస్వామి, ఏమిటి మీ జాతి తక్కువ వాళ్లకు పూజలు వినాయకుడునా అన్నాడు. దానికి పాలేరు, కడజాతి అయితే అయ్యింది గాని దేవుడు భక్తి ఉండవా అన్నాడు. భూస్వామి హేళనగా, నీ ముఖానికి భక్తి కూడానా? నక్కకు నాగలోకానికి ఉన్నంత దూరం చెరుకుగడ పట్టుకురా అన్నాడు. అప్పుడు పాలేరు, ఒక్క చెరుకుగడ కోసం అలా రెపరెపలాడిపోతున్నావా అయ్యా? బళ్ళతో చెరుకు దింపుకున్నది చాలదా? ఒక్క చెరుగుతో ఏం బావుకుంటావయ్యా అన్నాడు. ఇక భూస్వామికి పట్టరాని కోపం వచ్చి, ఎంత మాట కూసావురా? 1 కాదు 10 కాదు 1000 చెరుకులైనా నాకు పూచికతో సమానం తెలుసా? తెల్లవారేసరికి నువ్వు 1000 చెరుకులు తినాలి. నమిలిన పిప్పి అంతా పోగు కనిపించాలి. లేకుంటే ఒక్కో చెరుకుకి 1000 కొరడా దెబ్బలు తింటావు, తెలిసిందా అంటూ పాలేరును పెడరెక్కలు విడిచి కట్టించి పనివాళ్ల చేత వాణ్ణి బందీలాగా చెరుకు నిల్వ చేసే సాలలో కట్టించి 1000 చెరుకుల మోపు ముందు పడవేయించాడు. భూస్వామి గొప్ప తిక్క మనిషి. ఎంత తోస్తే అంత పాలేరును ఉంచిన సాల చుట్టూరా భటుల్ని కాపలా పెట్టాడు. ఇదంతా తెలిసిన భూస్వామి భార్య, విఘ్నేశ, పాలేరు ఉత్త అమాయకుడు. చెరుకు తినడానికి పూనుకుంటే పాపం నిష్కారణంగా చస్తాడు. తినకపోతే నా భర్త దెబ్బలు కొడతాడు. వాణ్ణి ఎలాగ కాపాడతావో మరి అని మనసులో అనుకుంది. ఇంకోవైపు పాలేరుకి ఏమీ తోచలేదు. చేసేది లేక విఘ్నేశ్వరుని తలుచుకుంటూ చీకటి పడే వేళకు అలాగే నిద్రలో పడిపోయాడు. తెల్లవారుతోనే భూస్వామి వెళ్ళి చూస్తే తెల్లగా హిమాలయ పర్వతంలాగా చెరుకు పిప్పి పోగు కనిపించింది. భూస్వామి దెయ్యం పట్టిన వాడిలాగా పెద్ద కేక పెట్టి తెరిచిన నోరు తెరిచినట్టే ఉండిపోయాడు. ఆ కేక విని వచ్చిన భార్యతో, భూస్వామి అంతా సర్వనాశనం. సాలలో ఒక్క చెరుకు మిగలకుండా అంతా పిప్పి పిప్పి. పాలేరు కాడు భూతం, వాడు మనల్ని తినేస్తాడు పదా అంటూ అరుస్తూ ఉంటే ఆమె నవ్వి, వాడు భూతమూ కాదు, ఆ చెరుకును వాడు తిననూ లేదు. నేను కల్లారా చూశాను. అప్పటికింకా తెల్లవారలేదు. ఏనుగు ఘీంకారం విని నేను కిటికీలో నుంచి చూశాను. పెద్ద ఏనుగు చెరుకు మేస్తూ కనిపించి మాయమయ్యింది అన్నది. ఆ మాటలు విన్న భూస్వామి, ఏనుగేమిటి నీ మొహం, ఈ చుట్టుప్రక్కల ఏనుగన్నది ఉన్నట్టు వినలేదు అని అంటూ ఉండగా కొంతమంది వినాయక ఉత్సవశాల నుండి పరుగున వచ్చి రాత్రి నుంచి పందిట్లో పూజలో పెట్టిన వినాయక విగ్రహం కనిపించటం లేదు, అంతటా వెతికాము అని చెప్తూనే శాలలోనికి చూస్తూ అదుగో విగ్రహం అదుగో అంటూ అటుకేసి వెళ్ళారు. శాలలో ఇంత గొడవ జరుగుతున్నా పాలేరు ఇంకా నిద్రిస్తూనే ఉన్నాడు. పక్కనే పత్రి పూలతో నిండిన గణేశ విగ్రహం ఉంది. నేలంతా చెరుకు పానకంతో బురద బురదగా తడిసి ఉంది. ఇక భూస్వామి కాపలా వాళ్లను పిలిచి రాత్రి ఏం జరిగిందని అడిగాడు. వాళ్ళు, మేము చాలా రాత్రి వరకు మెలకువగా ఉన్నాము. పాలేరు నిశ్చింతగా నిద్రపోతూ ఉన్నాడు. మాకు కునుకు వచ్చింది. ఇంతలో ఏనుగు అరుపు వినిపించి కళ్ళు తెరిచాము. పెద్ద ఏనుగు చీకట్లో తెల్లగా కనిపించి చెరుకంతా లాగి మేసేస్తున్నది. ఏనుగలాగా పిప్పంతా కూడా ఉమ్మేస్తూ ఉన్నది. మాకు చెడ్డ భయమేసింది, పారిపోయాము అంటూ వాళ్ళింకా భయంతో వణికిపోతూనే చెప్పారు. ఆ మాటలు విన్న భూస్వామిలో గొప్ప పరివర్తనం కలిగింది. వెంటనే ఈయన వెళ్ళి పాలేరు పాదాలకు మొక్కుతున్నట్లుగా సాగిలపడిపోయాడు. అప్పుడు పాలేరు మేల్కొన్నాడు, లేచి నుంచున్నాడు. భూస్వామి అతని పాదాలు వదలకుండా శిరస్సుతో మొక్కుతూనే ఉన్నాడు.
భూస్వామి భార్య విఘ్నేశ్వరి విగ్రహానికి ప్రణమిల్లి, స్వామి ఇన్నాళ్లకు మమ్మల్ని అనుగ్రహించావు, ధన్యులం అని అంటూ జరిగిందంతా కూడా పాలేరుకు చెప్పింది. మహా అద్భుతాన్ని విన్న జనం తండోపతండాలుగా అక్కడికి చేరుకున్నారు. దివాణం కిక్కిరిసిపోయింది. నేలపై ఏనుగు పాదాల గుంటల్లో నిలిచి ఉన్న చెరుకు రసాన్ని తీర్థంగా సేవిస్తూ చెరుకు పిప్పిని విఘ్నేశ్వర మహాప్రసాదంగా పట్టుకు వెళ్తూ ఉన్నారు. పాలేరు భార్య పిల్లవాడితో కలిసి వినాయక విగ్రహానికి దండాలు పెడుతూ, చిన్న పత్రి పిసరైనా వేసి నిన్నెప్పుడూ పూజించలేదు, నీ కోసమని పంపిన చెరుకు నీకు పెట్టనైనా లేదు, నా కోసం ఎందుకింత శ్రమపడ్డావయ్యా, ఏనుగు రూపంతోనైనా అందరికీ కనిపించావు, నాకు కనిపించావు కావు, నిద్రపోయిన దద్దమ్మను అంటూ పిల్లవాడిలాగా బావురుమన్నాడు. అప్పుడు విగ్రహం స్థానంలో చెరుకుగడ పట్టుకొని విఘ్నేశ్వరుడు పాలేరు ముందు సాక్షాత్కరించాడు. పాలేరు కొడుకు తీసుకువెళ్ళిన చెరుకుగడే అతని చేతిలో ఉంది. విఘ్నేశ్వరుడు పాలేరును తన తొండంతో దగ్గరకు తీసుకుని అభయహస్తంతో అతని తల నిమురుతూ, నాయన, కులాలు, జాతులు, ఆచారాలు నేను పెట్టినవి కావు, అంతా మనుషులు కల్పించుకున్నవే, నా దగ్గర ఎక్కువ తక్కువలకు చోటు లేదు, అందుకే నీకు కనిపించాను అని చెప్పి అంతర్ధానమయ్యాడు. జనులందరూ చేతులెత్తి జోడిస్తూ పాలేరుతో, నీ మూలంగా మాకు గణేశుని దర్శన భాగ్యం కలిగింది అంటూ పదే పదే మొక్కుతూ బ్రహ్మ రథం పట్టారు. ఇక్షు అంటే చెరుకు, సహస్ర ఇక్షు అంటే 1000 చెరుకుల గణపతి. అలా సహస్రేక్షు గణపతిగా విఘ్నేశ్వరుడు కీర్తింపబడ్డాడు. చెరుకుగడ పట్టుకున్న వినాయక విగ్రహం ప్రతిష్ఠించబడి అక్కడ గొప్ప ఆలయం వెలిసింది అని పావనమిశ్రుడు రైతుకు కథ చెప్పి ముగించాడు. అలాగే ఈరోజు ఈ పవిత్ర కథను వింటే చాలు, మీ సుడి తిరిగిపోతుంది, ఆటంకాలన్నీ పోతాయి, జన్మల పాపాలు పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఒక ఊరిలో పార్వతి అనే మహిళ ఉండేది. ఆమె భర్త అయిన రామయ్య ఒక ప్రమాదంలో చనిపోయాడు. అదే ప్రమాదంలో పార్వతి తలకు పెద్ద దెబ్బ తగిలింది. అప్పటి నుండి ఆమె మంచానికే పరిమితమైంది. ఆమెకు వినాయకుడంటే ఎంతో ఇష్టం. ఆమె కుదిరినప్పుడల్లా స్వామిని పూజించుకునేది. పార్వతికి గణేష్ అనే ఒక కొడుకు ఉన్నాడు. అతను 2వ తరగతి చదువుతున్నాడు. రోజు గణేష్ బడి నుండి వచ్చాడు. అమ్మా, నేను బడిలో అందరికంటే బాగా చదువుతున్నానని టీచర్ గారు నన్ను మెచ్చుకున్నారు. అలాగే ఇదిగో ఈ బిస్కెట్లను కూడా నాకు ఇచ్చారు అని సంతోషంగా చెప్పాడు. అవునా, చాలా సంతోషం బాబు, నువ్వు ఎప్పుడు ఇలానే చదువుకోవాలి, నువ్వు మంచి ఉద్యోగం చేస్తూ హాయిగా బ్రతకాలి అని పార్వతి ప్రేమగా అంది. అమ్మా, మా టీచర్ గారు ఒకసారి నిన్ను కలవాలి అన్నారు, ఆవిడ నా చదువు గురించి నీతో మాట్లాడాలంట అని గణేష్ అడిగాడు. ఈ పరిస్థితుల్లో నేను బడికి ఎలా రాగలను? ఈసారి ఎప్పుడైనా కుదిరితే తప్పకుండా బడికి వస్తాను అంటూ పార్వతి బాధగా చెప్పింది. పార్వతికి ఆరోగ్యం బాగోలేక ఏ పని చేయలేకపోయేది. లేవలేకపోయినా కష్టపడి తన కొడుకు కోసం వంట చేసేది. కానీ వారి దగ్గర పెద్దగా డబ్బులు ఉండేవి కాదు. పని చేయడానికి కూడా ఓపిక ఉండేది కాదు. పాపం పార్వతి తన ఒక్కగానొక్క కొడుకును చదివించుకోవడానికి చాలా కష్టాలు పడేది. కొంతకాలం గడిచింది. పార్వతి ఆరోగ్యం మరింత పాడైంది. ఒకరోజు పార్వతి తన కొడుకుతో, గణేష్, నన్ను క్షమించు బాబు, నేను అస్సలు లేవలేకపోతున్నాను, ఇవాళ వంట చేయలేను, కాస్త ఆ కుండలో ఉన్న నీటిని తాగి బడికి వెళ్ళు, నువ్వు తిరిగి వచ్చేసరికి నేను ఏదో ఒక వంట చేసి పెడతాను అని బలహీనంగా అంది. ఏమీ పర్వాలేదమ్మా, నువ్వు విశ్రాంతి తీసుకో, నేను బడికి వెళ్తానులే, ఒక పూట తినకపోతే ఏమీ కాదు అని గణేష్ తన పుస్తకాలను తీసుకుని బడికి వెళ్ళాడు. పార్వతి తన అనారోగ్యంతో పోరాడుతూనే ఉంది. ఆ సాయంత్రం గణేష్ తిరిగి ఇంటికి వచ్చాడు. పార్వతి పరిస్థితి చాలా విషమంగా ఉంది. చూడు గణేష్, నేను మరీ కొంతసేపట్లో నా వినాయకుడి వద్దకు వెళ్ళిపోతున్నాను. నేను నా అన్నయ్యకు కబురు చేశాను. అతను వచ్చి నిన్ను తీసుకుని వెళ్తాడు. నువ్వు చాలా బుద్ధిగా ఉండాలి, అలాగే జాగ్రత్తగా చదువుకోవాలి, ఎప్పుడూ వినాయకుడి నామస్మరణను వదలకూడదు అని చెప్పి పార్వతి కన్నుమూసింది. పాపం గణేష్ తల్లి శవం ముందు కూర్చొని బోరిన ఏడుస్తూ ఉన్నాడు. ఎంతలో పార్వతి అన్నయ్య అయిన రాజు ఇంటికి వచ్చాడు. రాజు తన దగ్గర ఉన్న డబ్బుతో పార్వతి అంత్యక్రియలు పూర్తి చేశాడు. చూడు గణేష్, నీ గురించి మీ అమ్మ అంతా చెప్పింది. నువ్వేమీ కంగారు పడవలసిన పని లేదు. ఇవాల్టి నుండి నువ్వు మా ఇంట్లోనే ఉండొచ్చు అంటూ రాజు గణేష్ని తన ఊరికి తీసుకుని వెళ్ళాడు. రాజు భార్య పేరు గౌరీ. గౌరీ చాలా అత్యాశపరురాలు. ఎవరికి ₹1 కూడా దానం చేసేది కాదు. రాజు కూడా గౌరీ మాటను అస్సలు కాదనేవాడు కాదు.
రాజు గణేష్ని ఇంటికి తీసుకుని రాగానే గౌరీ కోపంగా, అరే ఏంటి ఈ కుర్రాన్ని ఇంటికి తీసుకుని వచ్చారు? మీకు చెప్పానుగా ఇతన్ని అనాథాశ్రమంలో విడిచిపెట్టి రమ్మని అంది. అలా ఎలా కుదురుతుంది గౌరీ? నాకున్నది ఒక్కగానొక్క చెల్లెలు. దానికి ఆరోగ్యం బాగోలేనప్పుడు నువ్వు నన్ను వెళ్ళనివ్వలేదు. కనీసం ఎప్పుడైనా వీడిని బాగోగులను చూసుకుంటూ నేను చేసిన తప్పుల్ని సరిదిద్దుకుంటాను అని రాజు బ్రతిమిలాడాడు. అదంతా కుదరదు. ఇప్పుడే వీడిని తీసుకుని వెళ్ళి అనాథాశ్రమంలో విడిచిపెట్టండి అని గౌరీ కఠినంగా అంది. దయచేసి ఇలా చేయకు. నేను గనుక ఈ కుర్రాన్ని అనాథాశ్రమంలో విడిచిపెడితే నా పరువు పోతుంది. నా చెల్లెలు ఊరికి సంబంధించిన వాళ్లకు ఈ విషయం తెలిస్తే ఇక అంతే సంగతులు అని రాజు మరింత బ్రతిమలాడాడు. ఇక గౌరీ కూడా గణేష్ ఇంట్లో ఉండడానికి ఒప్పుకుంది. కానీ కొన్ని షరతులు పెట్టింది. సరే ఎంతలా అడుగుతున్నారు కాబట్టి ఒప్పుకుంటున్నాను. ఇతను ఈ ఇంట్లో ఉన్నా సరే నాకు మాత్రం అనాథే. అలాగే ఈ కుర్రవాడు నన్ను అత్త అని పిలవడానికి వీల్లేదు. రోజులో కొంత ఆహారం మిగిలితే ఇతనికి కొంత వేస్తాను, లేకపోతే అది కూడా లేదు. నన్ను ప్రశ్నించడానికి వీల్లేదు. గుమ్మం ముందు నిద్రపోవాలి. అలాగే బయట ఉన్న బావి వద్దే స్నానం చేసుకుని బయటికి వెళ్ళాలి అని అంది. రాజు అందుకు ఒప్పుకున్నాడు. అప్పటి నుండి పాపం గణేష్ గుమ్మం వద్దనే కూర్చొని ఉండేవాడు. అక్కడే నిద్రపోయేవాడు. గౌరీ సమయానికి భోజనం పెట్టేది కాదు. రోజుకొక్కసారి మాత్రమే ఆహారాన్ని ఇచ్చేది. అది కూడా చాలా తక్కువ. కొన్ని రోజులు అసలు ఆహారం కూడా ఇచ్చేది కాదు. గణేష్ నన్ను క్షమించు, నేను చేయగలిగింది ఇంతే అని రాజు బాధపడుతూ ఉండేవాడు. మరేమీ పర్వాలేదులే మామయ్య, నాకు ప్రస్తుతం ఏమీ ఆకలిగా లేదు. బడికి సమయం అవుతుంది, నేను బడికి వెళ్తాను అని గణేష్ నడుచుకుంటూ బడికి వెళ్తూ ఉండేవాడు. పాపం అతనికి బాగా ఆకలి వేస్తూ ఉంటుంది. చాలా ఆకలిగా ఉంది. నిన్న కూడా అత్తయ్య ఆహారం ఇవ్వలేదు. ఇవాళ ఉదయం కూడా ఇవ్వలేదు. కళ్ళు తిరిగేలాగా ఉంది. స్వామి వినాయక, నాకు ఎలాంటి కష్టం వచ్చినా సరే మా అమ్మ నిన్నే తలుచుకోమని చెప్పింది. అందుకే నిన్నే తలుచుకుంటున్నాను. నాకు కాస్త శక్తిని ప్రసాదించే స్వామి. ఆ గణేష్ వినాయకుడిని శక్తిని ప్రసాదించమని కోరుకుంటున్నాడు. గణేష్ పడుతున్న బాధను వినాయకుడు చూశాడు. స్వామికి కూడా గణేష్పై జాలి కలిగింది. దాంతో వినాయకుడి దారిలో రాజులాగా తన రూపాన్ని మార్చుకుని గణేష్ ముందు ప్రత్యక్షమవుతాడు. ఎదుగో గణేష్, నువ్వు ఆకలితో వెళ్ళిపోతున్నావని మీ అత్తయ్య మీకోసం ఈ రొట్టెలు లడ్డూలు తయారు చేసిందిరా, నీకు తినిపిస్తాను అని రాజు రూపంలో ఉన్న వినాయకుడు అన్నాడు. ఏమిటి, అత్తయ్య నా కోసం రొట్టెలు లడ్డూలు తయారు చేసి పంపించిందా? ఆశ్చర్యంగా ఉందే అని గణేష్ ఆశ్చర్యపోయాడు. మీ అత్తయ్యకు నీపై ప్రేమ ఉంది, కాకపోతే ప్రేమ చూపించడానికి కాస్త మొహమాట పడుతుంది అంటూ రాజు రూపంలో ఉన్న వినాయకుడు గణేశుడికి రొట్టెలను లడ్డూలను తినిపిస్తాడు. అలాగే మధ్యాహ్నం తినడానికి మరికొన్ని రొట్టెలు లడ్డూలను ఇస్తాడు. అలాగే గణేష్ వాటిని తీసుకుని బడికి వెళ్ళాడు. ఆ రోజంతా ఎంతో హాయిగా బడిలో పాఠాలను వింటాడు. ఇంటికి తిరిగి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు గణేష్ బడికి తయారవుతాడు. ఇవాళ కూడా నీకు పెట్టడానికి ఆహారం ఏమీ లేదు, వెళ్ళు, బడిలో ఎవరైనా ఏదైనా ఇస్తే తిను అని గౌరీ గణేష్తో చెప్తుంది. అప్పుడు గణేష్ మనసులో ఇలా అనుకుంటాడు, అత్తయ్య ఇలానే అంటుంది కానీ మామయ్య చేత ఆహారాన్ని పంపిస్తుంది అంటూ గణేష్ బడికి నడుచుకుంటూ వెళుతూ ఉంటాడు. ఆ రోజు కూడా వినాయకుడు ఆహారంతో రాజు రూపంలో గణేష్ ముందు ప్రత్యక్షమవుతాడు. నాకు తెలుసు మామయ్య, ఈరోజు కూడా నువ్వు ఇలా ఆహారం తీసుకొస్తావని అని గణేష్ సంతోషంగా అంటాడు. అలా రాజు రూపంలో ఉన్న వినాయకుడు గణేశుడికి రోజు ఆహారం తినిపిస్తాడు. మరికొంత ఆహారాన్ని మధ్యాహ్నం తినడానికి ఇస్తాడు. ఇలా కొన్ని నెలల పాటు జరుగుతూ ఉంటుంది. ప్రతిరోజు వినాయకుడు రాజు రూపంలో గణేశుడికి ఆహారాన్ని తినిపిస్తూ ఉంటాడు. ఒకరోజు గణేష్ స్నేహితుడైన రాజేష్ గణేష్ ఇంటికి వస్తాడు. అప్పుడు గణేష్ తన అత్తయ్యతో, అత్తయ్య, ఇతను నా స్నేహితుడు, ఇతనికి నువ్వు చేసే వంటలు అంటే ఎంతో ఇష్టం అని అంటాడు. నేను చేసే వంటలా? అయినా ఇతను నా వంటల్ని ఎప్పుడు తిన్నాడు? నిజం చెప్పాలంటే నువ్వే నా వంటల్ని సరిగ్గా తిన్నదే లేదు అని గౌరీ కోపంగా అంది. లేదు ఆంటీ గారు, మీరు తయారు చేసే వంటలు ఎంతో రుచిగా ఉంటాయి. అంత రుచికరమైన వంటల్ని నేను ఎప్పుడూ తినలేదు. అందుకే ఒక్కసారి మిమ్మల్ని చూద్దామని ఇలా వచ్చాను. ప్రతిరోజు మీరు గణేశుడికి ఎక్కువ ఆహారాన్ని ఇచ్చి పంపిస్తారు. నేను కూడా అతని వద్ద ఆహారం తీసుకొని తినేవాడిని అని రాజేష్ అమాయకంగా చెప్పాడు. ఏమిటి గణేష్, ప్రతిరోజు బడికి ఆహారం తీసుకువస్తాడా? ఇదంతా మీ మామయ్య పనే అయి ఉంటుంది. నేను వద్దు అని చెప్తున్నా వినకుండా ఆహారాన్ని నీకు ఇస్తూ ఉన్నాడు అన్నమాట అంటూ గౌరీ రాజును పిలిచింది. కానీ రాజు కూడా లేదు, నేను గణేశుడికి ఎప్పుడూ ఆహారం ఇవ్వలేదు. నేను అస్సలు నువ్వు చెప్పిన మాటను జవదాటలేదు అని ఆశ్చర్యంగా అన్నాడు. అదేమిటి మామయ్య అలా అంటున్నావు? నువ్వేగా ప్రతిరోజు మన ఊళ్ళో ఉన్న మర్రి చెట్టు కింద కూర్చొని నాకు ఆహారం తినిపిస్తావు.
ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నావు అని గణేష్ అమాయకంగా అడిగాడు. గణేష్ మాటలకు అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు. ఇంతలో వినాయకుడు వారి మధ్య ప్రత్యక్షమవుతాడు. గణేష్, ప్రతిరోజు నీకు ఆహారం తినిపించేది మీ మామయ్య కాదు, మీ మామయ్య రూపంలో ఉన్న నేనే నీ ఆకలి తీరుస్తున్నాను అని వినాయకుడు చెప్పడంతో గణేష్, రాజు, గౌరీ అందరూ ఆశ్చర్యపోతారు. తర్వాత వినాయకుడు గౌరీ వైపు చూసి కోపంగా పిల్లలు దేవుళ్లతో సమానం అంటారు. అలాంటి వారి ఆకలి తీర్చడం పోయి ఇంత హింసకు గురి చేస్తావా? నీ ప్రవర్తనలో గనుక మార్పు రాకపోతే నిన్ను శిక్షించాల్సి ఉంటుంది అన్నాడు. గౌరికి తన తప్పు అర్థమైంది. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. గౌరీ స్వామివారి కాళ్లపై పడి క్షమాపణలు కోరుకుంటుంది. స్వామి, నన్ను క్షమించండి. నా అత్యాశ, నా స్వార్థం నన్ను ఇలా చేశాయి. ఈ రోజు నుండి నేను మారిపోతాను. గణేశుణ్ణి నా సొంత బిడ్డలాగా చూసుకుంటాను అని గౌరీ మనస్ఫూర్తిగా పశ్చాత్తాపడుతుంది. వినాయకుడు అందరినీ క్షమించి అలాగే అందరినీ ఆశీర్వదిస్తాడు. ఇక అక్కడి నుండి మాయమైపోతాడు. ఆ రోజు నుండి గౌరీ పూర్తిగా మారిపోయింది. గణేశుణ్ణి తన సొంత కొడుకులాగా చూసుకుంటుంది. అతనికి సమయానికి ఆహారం పెట్టి బడికి పంపించింది. రాజు కూడా గణేష్ పట్ల మరింత ప్రేమగా ఉన్నాడు. గణేష్ కష్టపడి చదువుకొని పెద్ద ఉద్యోగం సంపాదించాడు. వినాయకుడి దయ వల్ల గౌరి మనసు మారటం వల్ల ఆ కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరిశాయి. అనాథగా మిగిలిన గణేశుడికి దేవుడే అండగా నిలబడి ఆకలి తీర్చి మంచి జీవితాన్ని ప్రసాదించాడు. భక్తి, మంచి మనసు ఉంటే దేవుడు ఏదో ఒక రూపంలో వచ్చి ఆదుకుంటాడని, అలాగే చిన్నపిల్లల్ని ఎప్పుడూ కష్టపెట్టకూడదని ఈ కథ తెలియజేస్తుంది. కాబట్టి ఈరోజు రాత్రి 12 లోపు ఈ కథలు వింటే చాలు విఘ్నేశ్వరుడి అనుగ్రహం లభిస్తుంది. ఆటంకాలన్నీ పోతాయి. జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. సకల సంపదలు వస్తాయి. ధన సమస్యలన్నీ పోతాయి. ఇంట్లోకి ధనం దూసుకు వస్తుంది. మీకు అన్ని శుభాలే జరుగుతాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.